ఇలా ఇవ్వు ఇదిగో తీసుకో. దీన్ని తీసుకెళ్లి బ్యాంకులో పెట్టి నీకు కావాల్సిన కమిషన్ తీసుకుని మాకు రావాల్సింది ఇచ్చేయి, సరేనా? త్వరగా తీసుకో. కమిషన్? శివదాస్ కు లాటరీలో వచ్చిన కమిషన్. అది సరే గానీ లాటరీ వచ్చింది ఈ శివదాస్ కు మాత్రం కాదు, బార్బర్ శివదాస్ కి. నువ్వే కదా చెప్పావు దాసుకు లాటరీ కొట్టిందని. నేను శివామటిగా అనుకున్నాను. లాక్ కొట్టినంటే పళ్ళు ఊడిపోతాయి. నోట్లో పళ్ళు ఊడిపోతాయి, జాగ్రత్త. సరే పోవయ్యా, పో. వెళ్ళవయ్యా. నువ్వెందుకు రా ఒంగోని నిలబడతావు? ధైర్యంగా నిలబడు. అన్నాయ్ నీ నోట్లో ఫినాయిల్ కొట్టాలి. పక్క విద్య అనకతో మనం ఏం చెప్పాం? మీరే కదా 16,000 ఇస్తా. జ్ఞాపకం ఉంది, నీకు జ్ఞాపకం ఉందా లేదని? మల్లుడు, ఆయన మీ మామగారేగా. ఏంటమ్మా నల్ని, నీకోసం చీర తీసుకొచ్చాను. రేయ్ వాటిని లోపల పెట్టరా. అరటి పళ్ళు అంటే నీకు ఇష్టం కదా, అందుకే 25 కిలోలు తెచ్చాను. అల్లుడు శివదాస్, ఈ అరటి పళ్ళలో కెమికల్స్ వేయలేదు, వీటిలో నా ప్రేమ అంతా కలిపి పండించారు. చాలా రుచిగా ఉంటాయి. లేదురా, రుచిగా ఉంటాయి. నువ్వెప్పుడు చెప్తుంటావు కదా వేరుశెనగలు అంటే నీకు చాలా ఇష్టమని. నీకోసం మామ తీసుకొచ్చాడు, తీసుకో. ఇంకేమైనా పట్టుకొచ్చావా? ఉండవయ్యా, నీకు వేరే ఉన్నా ఇస్తాను. బాబు శివదాస్, కోపంలో ఈ మేనమామ నిన్నేదైనా పొరపాటుగా అనుంటే నువ్వు మనసులో పెట్టుకోవద్దు. ఇదంతా నీ మంచి కోసమే. ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? నీకు మంచి కాలం వస్తున్నప్పుడు నీ మేనమామ నీ పక్కలో లేకుంటే ఏమనుకుంటారు చెప్పు? ఇక మాట్లాడరు, చేతల్లోనే ఉంటుంది. ఇలా రారా. లాటరీలో ఎంత వచ్చిందిరా? 50 లక్షలు. ఓ లాటరీ వచ్చింది ఇతనే కాదు, మరి ఎవరికే? బార్బర్ శివదాస్ కి. నీకు ఇది మాత్రం కావాలా? ఇవ్వు. ఏవయ్యా ఇలా రా. అరటి పళ్ళ గెలని ముందు తీసుకుని బయటికి రా. రేయ్, నువ్వు జీవితంలో ఎప్పటికీ బాగుపడవురా. నా గురించి ఏమనుకుంటున్నావురా? నీకు లాటరీ తగిలిందని ఎగురుకుంటూ వచ్చాననుకుంటున్నావా? కేశవ, నువ్వు వాడితో ప్రేమగా మరైతే మాట్లాడు. కావలించుకొని ముద్దు పెట్టనా? అయ్యో, నా కలలన్నీ కొల్లలుగా మారిపోయాయి. అమ్మో, ఓ నాయనో, వీళ్ళందరినీ ఎలా సమాధాన పరచాలి? ఇలా చూడండి బాబాయ్, ఏదైనా సరే ఇక్కడే డిసైడ్ చేసుకుందాం. అక్కడికి సరే వెళ్ళి నా తను తరా. తినద్దు.